మూవింగ్ ఆన్. రాజమండ్రి దగ్గర అనుమానాస్పదంగా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ్ పగడాల విజయవాడలో ఆ 3 గంటల పాటు ఎక్కడున్నారు, ఏం చేశారన్న మిస్టరీ వీడింది. పోలీసుల దర్యాప్తులో ఇప్పటిదాకా ఇది ఒక చిక్కుముడిగా ఉంది. ఇప్పుడు ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి. పాస్టర్ ప్రవీణ్ కుమార్ ఈ నెల 24న హైదరాబాద్ నుంచి బుల్లెట్ బైక్పై బయలుదేరి విజయవాడ మీదుగా రాజమండ్రి చేరుకున్నారు. ప్రవీణ్ అలసిపోయి తన ద్విచక్ర వాహనాన్ని విజయవాడలోని రామవరప్పాడు రింగ్కు 50 మీటర్ల ముందుగా జాతీయ రహదారిపై ఆపి పక్కన కూర్చున్నట్టు పోలీసులు గుర్తించారు. విజయవాడలోకి ప్రవేశించే ముందే గొల్లపూడి దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాల్లో బుల్లెట్ బైక్ పాక్షికంగా దెబ్బతిన్నట్టు గుర్తించారు. సాయంత్రం 4:45 విజయవాడ శివారు గొల్లపూడిలో పెట్రోల్ బంకుకు ఆయన చేరుకున్నారు. అక్కడ పెట్రోల్ పోయించుకొని ఫోన్పే ద్వారా నగదు బదిలీ చేశారు. అక్కడి నుంచి బయలుదేరి కనకదుర్గ ఫ్లైఓవర్ మీదుగా బెంజ్ సర్కిల్ చేరుకున్నారు. కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. 5:20కి రామవరప్పాడు రింగుకు కొద్ది దూరంలో బైక్ ఆపి కూర్చున్నారు. ఇది గమనించి అక్కడికి వచ్చిన ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు పాస్టర్ ప్రవీణ్కి తాగడానికి నీళ్లిచ్చి పక్కనున్న పార్కులో కూర్చోబెట్టారు. తాను హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళుతున్నానని ఎస్ఐకి ప్రవీణ్ చెప్పారు. బైక్ హెడ్లైట్ దెబ్బతిని ఉండడంతో అప్పటికే బైక్ ఎక్కడో ప్రమాదానికి గురైనట్టుగా పోలీసులు గుర్తించారు. బైక్ హెడ్లైట్ విరిగిపోవడంతో దాన్ని తాడుతో కట్టాడు టిఫిన్ సెంటర్ వర్కర్. 3 గంటలు అక్కడే రెస్ట్ తీసుకున్నారు ప్రవీణ్ పగడాల. ప్రవీణ్ ఒంటిపై గాయాలేహీ లేవని ఎస్ఐ సుబ్బారావు చెప్తున్నారు. జర్నీ వద్దని ఎస్ఐ చెప్పినా వినిపించుకోలేదు ప్రవీణ్. ఎస్ఐ పక్కకు వెళ్ళొచ్చేలేపే రాజమండ్రి వైపు వెళ్ళిపోయారు ప్రవీణ్. అక్కడే ఉన్న పార్కులో ప్రవీణ్ రెస్ట్ తీసుకుంటున్న సమయంలో ఎస్ఐ ఫోటో కూడా తీశారు. ఈ ఫోటోలే ఇప్పుడు బయటకు వచ్చాయి. పాస్టర్ సాయంత్రం 5:30 నుంచి రాత్రి 8:30 వరకు అక్కడి పార్క్లో విశ్రాంతి తీసుకుని రాజమండ్రి వైపు వెళ్ళిపోయారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వసంత్ అందిస్తారు. ప్రస్తుతం ట్రాఫిక్ ఎస్ఐ మనతో ఉన్నారు. ఆ రోజు విధుల్లో ఉన్నటువంటి సుబ్బారావు గారు, సరే ఏంటి అసలు ఏం జరిగింది? అందరూ కూడా ప్రవీణ్ మృతికి సంబంధించి రకరకాల కారణాలు, రకరకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. సో తాజాగా పోలీసుల విచారణ కూడా ఆయన ఇక్కడ ప్రమాదానికి గురైనట్టుగా తెలుస్తుంది. మీరు అతన్ని సేవ్ చేసినట్టు తెలుస్తుంది. ఎలా ఉన్నాడో ఆ రోజు అతని పరిస్థితి ఎట్లా ఉంది? 24వ తారీఖున 5:20 సమయంలో అతను మామూలుగా సెల్ఫ్ యాక్సిడెంట్గా పడిపోయాడు సార్. పడిపోయిన తర్వాత పబ్లిక్ అతను లేపారు సార్. పబ్లిక్ లేపి పక్కన కూర్చోబెట్టారు సార్. పక్కన కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను సార్. ఏమైనా దెబ్బలు ఏమైనా తగిలినాయంటే నేను దెబ్బలు తగలేదు అన్నాడు సార్. అన్న తర్వాత ఒక 10 నిమిషాల్లో అతను వచ్చాడండి. వచ్చి ఈ పార్క్ దగ్గర కూర్చున్నాడు సార్. పార్క్ దగ్గర కూర్చుని అలా 2-3 గంటల దాకా అలాగే ఉన్నాడండి. అతను చూసి అతని పరిస్థితిని బట్టి నేను చూసి ఇతను జర్నీ చేస్తాం వలన అలసిపోయి ఉంటాడు అన్న ఉద్దేశంలో మేము ఉన్నామండి. ఆ తర్వాత నేను డ్యూటీ దిగే 8 ఆ ప్రాంతాల్లో నేను డ్యూటీ దిగుతున్న సమయంలో అతనికి వాటర్ ఇచ్చానండి. వాటర్ ఇచ్చి మొహం కడుక్కున్నాడండి. వాటర్ తాగాడు. పక్కన టీ స్టాల్లో టీ తాగాడండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతానండి. మీ హెడ్లైట్ ఊడిపోయింది కదండి, చీకట్లో వెళ్తాం చాలా కష్టంగా ఉంటుంది, ఆ హెడ్లైట్ బిగించుకోండి అని చెప్పానండి. ఇంతలాగా వాటర్ అతను పిలిచి లైట్ ఊడిపోయిందే బాబు, ఏదైనా తాడుతో కట్టు అంటే అతను తాడు కట్టాడండి. అది ఆగలేదండి. ఇంతలోకి మా క్యాబిన్లోకి వెళ్ళి ఏదైనా వైర్ ముక్క తీసుకుని వద్దామని మేము వెళ్ళామండి. ఇంతలో ఆ తర్వాత స్టార్ట్ చేసుకుని అతను వెళ్ళిపోయాడండి. అంటే అతని పరిస్థితి ఎట్లా ఉందండి? ఒంటిపై గాయాలు కానీ, లేకపోతే దెబ్బలు కానీ, లేదంటే కాన్షియస్లో లేకుండా ఉన్న పరిస్థితి కానీ ఏమన్నా మీరు ఏమైనా గమనించారా? అతను ఒంటి మీద గాయాలు ఏమి లేవండి. ఒకటి పోతే అతను అలసిపోయినట్టున్నాడండి. బాగా జర్నీ చేత వలన అలసిపోయినట్టున్నాడండి. అక్కడ సుమారు 3 గంటల దాకా ఉంటాడండి. సుమారు 2:30-3 గంటల దాకా ఉంటాడండి. అక్కడ కూర్చొని మాలు కునిపాట్లు పడ్డాడండి. వివరాలు ఏం చెప్పలేదు? పేరు వివరాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏం చెప్పలేదండి. పేరు వివరాలు ఏం చెప్పలేదు. ఈ మాస్క్ ఉండటం వల్ల క్లియర్గా మాకు ఏం కనపడలేదండి. హెల్మెట్ అట్లా ఉందండి, మాస్క్ అట్లా ఉంది. టీ తాగినప్పుడే మాస్క్ తీసాడండి. మిగిలినప్పుడు అసలు మాస్క్ తీయలేదండి. ఆ మాస్క్తోనే పడుకున్నాడు. కళ్ళజోడు కాడ ఉంది కానీ కళ్ళజోడు ఒక అద్దం పగిలిపోయింది, ఒక అద్దం ఉంది, అది కూడా బ్లాక్ కళ్ళజోడు అండి. అదండి. మీకు తర్వాత తెలిసిందా ఇతనే పడాలి ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ అని ఏమైనా చూసారా? మొన్న నైట్ నాకు ఎవరో ఫోన్ చేసి అడిగి ఫోటో పెట్టారండి. ఇతనేనండి 24వ తారీఖు జరిగిన వాస్తవం చెప్పానండి.
అదండి. బుల్లెట్ బండి ఇక్కడ ఆపుకుని ఎస్ఐ గారు తీసుకొని వచ్చాను, ఇక్కడ తీసుకొచ్చున్నారు. కొంచెం వాటర్ ఇవ్వమని ఎస్ఐ గారు చెప్పున్నారు, అతనికి ఇచ్చినాను. ఎవరో కూడా మేము చూడలేదు. వాటర్ ఇచ్చేప్పుడు మాత్రమే మాస్క్ తీస్తున్నారు. తీసిన తర్వాత కొంచెం టీ ఇవ్వమంటే టీ ఇచ్చినాను. టీ తాగేసి అక్కడికి వెళ్ళి ఉన్నారు. ఎస్ఐ గారు నన్ను పిలిచి ఉన్నారు. ఆ దారం తీసుకొని వచ్చి బుల్లెట్ బండి అద్దం పగిలింది ముందు, అది అద్దం కూడా కట్టినాను, దారం కట్టినాను. చాలాసేపు ఆగి ఉన్నారు, కొంచెం నీరసంగా ఉన్నారు. వెళ్ళేటప్పుడు కూడా కొంచెం నీరసంగా ఉన్నారు. ఎస్ఐ గారు తీసుకెళ్ళి అక్కడ ఆపినప్పుడు నన్ను పిలిచారు, దారం తీసుకుని వెళ్ళి కట్టినాను సార్. అది ఉండలేదు, దారం తెగిపోయింది, అద్దానికి ఉండట్లేదు అది. సో ఇనపరాట ఏమైనా ఉంటే చిన్న దారం కోసం వచ్చినాను ఇటు. ఈలోపు చాలాసేపు ఉన్నారు, అది కట్టేలోపు సార్ ఇలా వెళ్ళిపోయారండి. ఇక్కడ మాత్రం 35 మినిట్స్ ఉంటారు సార్, మేబీ అలా 35 మినిట్స్ ఉంటారు ఇక్కడ. ఇంకా మిగతాది అక్కడ ఉన్నారంటే అక్కడ నుంచి ఎస్ఐ గారు తీసుకుని వచ్చి ఉన్నారు సార్. అక్కడ చాలాసేపు పడుకున్నారని ఎస్ఐ గారు చెప్పున్నారు. తీసుకుని అప్పుడు మాత్రం బుల్లెట్ బండి చూశాను. అప్పుడు మేము కడతామని చెప్పాము, అప్పుడులోపు వెళ్ళిపోయారు సార్. అది జరిగింది. విజయవాడలో మిస్ అయ్యారు, దాదాపు 4 గంటల పైన అక్కడికి వెళ్ళారు అనే సమాచారం లేని నేపథ్యంలో పోలీసులు ఆ దిశగా కూడా రాజమండ్రి నుంచి వచ్చి విచారణ చేపట్టారు. ఈ కేసులో ఇటు క్రైస్తవ సంఘాలు కావచ్చు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున ఆయన మరణం వెనుకున్నటువంటి కారణాలేంటి వెలికి తీయాలని డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం సైతం ఆ దిశగానే విచారణ చేపట్టాలంటూ పోలీసులు ఆదేశించింది. అందులో భాగంగానే విచారణ చేపట్టినటువంటి క్రమంలో ఆయన 4 గంటల పాటు ప్రమాదానికి గురైన తర్వాత ఇక్కడే రెస్ట్ తీసుకున్నారు. ఇక్కడున్న ట్రాఫిక్ ఉన్నటువంటి ఎస్ఐ ఎవరైతే ఉన్నారో అతన్ని నేరుగా ఒక గార్డెన్లోకి తీసుకెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకోమని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పోలీసులకు కూడా చెప్పబెట్టకుండా పాస్టర్ ప్రవీణ్ వెళ్ళిపోయినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం విచారణ కొలిక్కొచ్చినట్టుగా తెలుస్తుంది. అన్ని వివరాలను కూడా పోలీసులు వెల్లడించబోతున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో వసంత్, TV9. అయితే ఇక్కడ కొన్ని ప్రశ్నలు మనకు తలెత్తుతున్నాయి. పాస్టర్ ప్రవీణ్ నీరసంగా కనిపించారని పోలీసులు చెప్తున్నారు. ఇక అంత నీరసంగా ఉన్న ఆయన జర్నీ ఎందుకు చేశారనే అనుమానం తలెత్తుతోంది. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు కూడా ఆయన తన హెల్మెట్, మాస్క్ తొలగించలేదని పోలీసుల మాటల్లో తెలుస్తోంది. సో కేసు ఒక కొలిక్కొస్తేనే కానీ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం లభించే అవకాశం లేదు.